అవతార్ మూవీకి దాదాపుగా 12 ఏళ్ళు పడితే బాహుబలి మూవీకి దాదాపుగా 5 ఏళ్ళు పట్టింది. మరి మన రియల్ లైఫ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అదేనండి జిఎస్టీ మన దేశంలో ఇంప్లిమెంట్ అవడానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా? అక్షరాల 17 ఏళ్ళు పట్టింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు మనందరం టైం ట్రావెల్ చేసి ఇయర్ 2000కి వెళ్ళిపోదాం. అప్పుడు మన ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈయన కెనడాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినటువంటి జిఎస్టీని చూసి ముచ్చటపడి ఇలాంటిది మన దేశంలో కూడా ఉండాలి అని చెప్పి వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి అసీమ్ దాస్ గుప్తా ఆయన ఆధ్వర్యంలో కమిటీని అయితే ఏర్పాటు చేశారనమాట. వీళ్ళైతే కొంతవరకు వర్క్ చేశారు. అందుకే వాజ్పేయి గారిని ఫాదర్ ఆఫ్ ద జిఎస్టీ అని అయితే పిలుస్తారు. 2004లో ఎప్పుడైతే గవర్నమెంట్ అయితే మారిపోయిందో అప్పుడు చిదంబరం గారు డాక్టర్ విజయ్ కెల్కర్ అనే ఆయనకి ఈ బాధ్యతను అయితే అప్పగించారు. ఆయన ఇంకొంచెం దీని మీద వర్క్ చేశారు. 2006 సంవత్సరంలో అఫీషియల్ గా చిదంబరం గారు పార్లమెంట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. 1 ఏప్రిల్ 2010 నుంచి మన దేశంలో జిఎస్టీ అనే ఒక కొత్త ట్యాక్స్ ఇంప్లిమెంట్ కాబోతోంది అని అయితే అనౌన్స్ చేశారనమాట. కానీ ఫర్ ఆల్ పొలిటికల్ రీజన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, స్కామ్స్ వీటన్నిటి వల్ల 2010లో అది ఇంప్లిమెంట్ కాలేదు. 2011లో లేదు, 12లో లేదు, 13లో లేదు, మొత్తానికి ఇప్పుడు మనంతా 2014 వచ్చేద్దాం. 2014లో మోదీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆయన ఛాలెంజింగ్ గా తీసుకుని దీన్ని ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చాడు. అందులో మొదటిది 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, రెండోది 122 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనమాట. ఈ 2 చేసి స్టేట్ గవర్నమెంట్స్ అన్నింటినీ ఒప్పించి మొత్తానికి జిఎస్టీని మన దేశంలో ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేశారనమాట. ఇదంతా చేయడానికి ఆయన 2 సంవత్సరాలు పట్టింది. మొత్తానికి 1 జూలై 2017న నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే రోజున ఈ జిఎస్టీ అనేది మన దేశం మొత్తం ఇంప్లిమెంట్ అయిందనమాట.